వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు. నమస్తే రాంబాబు గారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి సార్? ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాలు అసలు మార్కెట్ గురించి తెలుసుకోవాలి. మార్కెట్ గురించి తెలుసుకోవడం అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం, ఒక కంపెనీలో మీరు ఒక వాటాదారు అవ్వడం. ఉదాహరణకి ఏషియన్ పెయింట్స్ మనందరికీ తెలిసిన కంపెనీ. ఏషియన్ పెయింట్స్ స్టాక్ కొనాలి అంటే మీరు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కొంటున్నది ఆ కంపెనీలో ఒక స్టాక్ మాత్రమే కాదు, మీరు కంపెనీలో భాగస్వామి అవుతున్నారు. సో ఒక కంపెనీలో మనం పెట్టుబడి పెట్టే ముందు కంపెనీలో మాత్రమే కాదు, వేరే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఏం చూస్తాము, అవతల వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ బేసిక్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చూస్తాం. సో స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళు ముందుగా మార్కెట్ని కొంత అధ్యయనం చేయాలి. మార్కెట్ని అధ్యయనం చేయడం అంటే కంపెనీలు, వాటి పనితీరు, అసలు మార్కెట్ పనితీరు ఏమిటి, స్టాక్ మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజెస్ ఏ విధంగా పనిచేస్తాయి, స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టడంలో ఉన్న లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ ఏమిటి. మనకి మామూలుగా బ్యాంక్లో మనం అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, ఒక సేవింగ్స్ బ్యాంక్ అక్కడ ఉంటాం. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే కూడా మీకు ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. డీమ్యాట్ అకౌంట్స్ స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాంటి సంస్థల ఆధ్వర్యంలో ఉన్న వాటికి అటాచ్డ్గా ఉన్న సంస్థలు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాయి. చాలా బ్యాంక్స్ కూడా ఇప్పుడు డీమ్యాట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాయి. డీమ్యాట్ అంటే ఏం లేదండి, డీమెటీరియలైజేషన్. ఇదివరకు స్టాక్స్, షేర్స్ అన్నీ కూడా బాండ్స్ రూపంలో మీకు ఒక ఫిజికల్ పేపర్ ఫామ్లో ఉండేవి. ఇప్పుడు పేపర్ ఫామ్లో ఉండవు. మీరు ఒక కంపెనీ షేర్ కొనుక్కుంటే ఆ కంపెనీ షేరు మీరు ఎలా అయితే ఒక 1000 రూపాయలు బ్యాంకులో జమ చేస్తే మీ అకౌంట్లో వేస్తారు, అదేవిధంగా మీరు ఒక 100 షేర్లు కొనుక్కుంటేనో 50 షేర్లు కొనుక్కుంటేనో ఆ డీమ్యాట్ అకౌంట్లో కంపెనీ షేర్లు మీ పేరు మీద జమ అయ్యి ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాథమికంగా మీరు ఒక స్టాక్ బ్రోకర్ దగ్గరికి లేదా సబ్ బ్రోకర్కి వెళ్తే వాళ్ళు వివరాలని చెప్తారు. లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఉదాహరణకి నాలాంటి వాళ్ళు బ్యాంక్లో పనిచేసి ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ చెప్తారు. ఆ తర్వాత మీరు స్టాక్ బ్రోకింగ్ వాళ్ళ దగ్గరికి కార్వీ కానీ మిగతా అదర్ సంస్థలు చాలా ఉన్నాయి, మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీసు, జెన్ సెక్యూరిటీస్, ఇలాంటి ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థల దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు డీమ్యాట్ అకౌంట్. అయితే ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు కంపల్సరీగా పాన్ కార్డు ఉండాలి. మీరు పాన్ కార్డు కలిగి ఉండాలి. పాన్ కార్డు, ఆధార్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అన్నీ ఇస్తే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్, అంటే అమ్మడానికి కొనడానికి మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ని విడిగా అవసరం అవుతుంది. కేవలం కొనుక్కుని మీ దగ్గర అట్టు పెట్టుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ సరిపోతుంది. కానీ మళ్ళీ తిరిగి మీరు అమ్మాలి అంటే మాత్రం మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో డీమ్యాట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, కానీ మీరు స్టాక్ బ్రోకర్కి డబ్బులు ఇవ్వాలన్నా, స్టాక్ బ్రోకర్ నుంచి మీరు డబ్బులు తీసుకోవాలన్నా కూడా బ్యాంక్ అకౌంటు కంపల్సరీ. కాబట్టి 3-in-1 అకౌంట్ అంటున్నారు. ఒకటి బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు, రెండోది డీమ్యాట్ అకౌంటు, మూడోది ట్రేడింగ్ అకౌంట్. ఈ 3 కలిపే ఓపెన్ చేస్తున్నారు. ఏ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అయినా కూడా ఏదో ఒక బ్యాంకుతో టైఅప్ అయ్యి ఆ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు, ఈ స్టాక్ బ్రోకింగ్ సంస్థ యొక్క డీమ్యాట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాయి. అవి ఓపెన్ చేసిన తర్వాత మీరు మార్కెట్లో ఎవరిదన్నా అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నా సలహా ఏమిటి అంటే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టే ముందు మీరు ఎంతకాలం మార్కెట్లో ఉండగలరు అన్నది ఆలోచించుకుని, ఇవాళ కొన్న షేర్ రేపటి పెరిగిపోతుంది కానీ, రేపటి కొన్న షేర్ ఎల్లుండి పెరిగిపోతుంది కానీ, ఒక అత్యాశ దృక్పథంతో కాకుండా మీరు ఒక పెట్టుబడి సాధనంగా స్టాక్ మార్కెట్ని చూస్తూ ఉండాలి. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా మన సొమ్ముకి సరైన విలువ కొంత సమయం గడిచాక మాత్రమే ఇస్తుంది. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. షేర్ మార్కెట్లో ఎలా ప్రవేశించాలి? షేర్ మార్కెట్లో ఎలా ప్రవేశించాలి? మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, మహాభారతంలో అభిమన్యుడు కనుక పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలి, ఎలా బయటికి రావాలి అని తెలియకుండా, చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలామంది సరిగ్గా అభిమన్యుడి పరిస్థితి ఎదుర్కొంటారు. వాళ్ళు షేర్ మార్కెట్లో ప్రవేశిస్తారు, వాళ్ళ బయటికి రావడం తెలియక నష్టపోతూ ఉంటారు. దానివల్లే చాలామంది స్టాక్ మార్కెట్ అంటే అదేదో ఒక గ్యాంబ్లింగ్ ఏరియా కింద భావించడం జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ప్రజల దృక్పథం మారింది. ప్రజలు విద్యావంతులు అవడం, చైతన్యవంతులు అవడం, స్టాక్ మార్కెట్లు కూడా ప్రభుత్వం నియంత్రించడం, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల మీద ప్రభుత్వ నియంత్రణ అనేది, క్రమబద్ధీకరణ అనేది స్టాక్ మార్కెట్ని చాలా మంచి పెట్టుబడి ప్రదేశంగా మార్చింది. ఇక ఏ విధంగా ప్రవేశించాలి అంటే,
మనం ఎంతకాలం పెట్టుబడి పెట్టగలం, ఎంత పెట్టుబడి పెట్టగలం, మన ఆర్థిక పరిస్థితి ఏమిటి. ఎందుకంటే ప్రతి మనిషికి సంపాదన ఉన్నప్పటికీ కూడా పొదుపు చేసిన సొమ్ము పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే ఎంత రిస్క్ తీసుకోగలం అనేది ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికన్నా ఎక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి ఇన్వెస్ట్మెంటు అని ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బంగారం కొనుక్కున్నారనుకోండి, ఇంట్లో పెట్టుకుంటారు, అదేమి పెరిగితే పెరుగుతుంది, తరిగితే తరుగుతుంది, పోయేదేమి ఉండదు. బట్ ఇందులో లాభ నష్టాలు రెండింటికి అవకాశం ఉంది. లాభానికి ఎంత అవకాశం ఉందో నష్టానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టాన్ని తట్టుకునే శక్తి మనకు ఉందా లేదా అని ముందర ఆలోచించుకుని అప్పుడు మార్కెట్లో అడుగు పెట్టడం మంచిది. ఇది చిన్న మొత్తం నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చండి? చిన్న మొత్తంతో కూడా స్టార్ట్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఇదివరకంటే మినిమం లాట్ ఆఫ్ షేర్స్ కొనడం అని ఉండేది. 100 కొనాలి, 50 కొనాలి అని మార్కెట్ లాట్ అని ఉండేది. ఇప్పుడు ఈ డీమెటీరియలైజేషన్ వచ్చిన తర్వాత మీరు ఒక కంపెనీ షేర్ కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి మీరు కంపెనీ షేర్ కనుక 10 రూపాయలు ఉంటే 10 షేర్లు కొంటే 100 రూపాయలే అవుతుంది. లేదా 100 రూపాయలు ఉన్నదనుకోండి, 10 షేర్లు కొంటే 1000 రూపాయలు అవుతుంది. అలాగే 1000 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ ఉన్నది 10 కొన్నారనుకోండి, 10,000 అవుతుంది. సో మీ దగ్గర ఉన్న సొమ్ముని బట్టి మంచి కంపెనీలు ఎంచుకుని చిన్న చిన్న లాట్స్గా పెట్టుబడి పెట్టుకోవడం అనేది ఎప్పుడు కూడా అభిలషణీయం. ఏ షేర్లు కొంటే మంచిదని మనకి ఎలా తెలుస్తుంది? ఏ షేర్లు కొంటే మంచిది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లిస్ట్ అయిన కంపెనీస్ దాదాపు 5-6 వేల కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయండి. ఈ 5-6 వేల కంపెనీల నుంచి మంచి కంపెనీలు ఎంచుకోవడం అనేది అది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేయడం విషయంలో మన సొంత పరిజ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఉండి తీరాలి. మన పరిజ్ఞానానికి తోడు వివిధ స్టాక్ బ్రోకింగ్ సంస్థలు కానీ, వివిధ ఆర్థిక సంస్థలు కానీ ఇచ్చే రికమెండేషన్స్ కూడా ఉంటాయి. ఆ రికమెండేషన్స్ని మనం పూర్తిగా విశ్వసనీయత, నమ్మకంలోకి తీసుకోవాలి అని నేను చెప్పను. మన ఓన్ హోంవర్క్ మనం చేయాలి. మన హోంవర్క్ మనం చేయాలి అంటే ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు, అంటే బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీ ఉంది అంటే ఆ కంపెనీ యొక్క ఉత్పత్తి ఏమిటి, ఏం ఉత్పత్తి చేస్తుంది, ఆ ఉత్పత్తికి సొసైటీలో ఏ విధమైన డిమాండ్ ఉంది, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లాభాల మార్జిన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కంపెనీ పనితీరు ఎలా ఉన్నది, వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వీటన్నింటి కూడా స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. అంటే ఫండమెంటల్స్ తెలుసుకుని మార్కెట్లో ప్రవేశించడం అనేది ఎప్పుడూ మంచిది. ఇక ఏ కంపెనీలు అంటే రకరకాల ఫ్యాక్టర్స్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఫార్మా ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆయిల్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ సెక్టర్, రకరకాల పరిశ్రమలు, రకరకాల సిచ్యువేషన్ని బట్టి ఈ పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంటుందంటారా? ఒక్కొక్కసారి ఉంటాయండి. ఎందుకంటే ఆటో ఇండస్ట్రీ ఉందనుకోండి, వ్యవసాయం కనుక బాగా ఫ్లరిష్ అయ్యి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగితే ఆటో ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. పెట్రోల్ ధరలు పెరిగినందువల్ల కార్ల ధరలు పడిపోతాయా, కార్ల అమ్మకాలు పడిపోతాయంటే అది మార్కెట్ రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఫార్మా ఇండస్ట్రీ ఉందనుకోండి, అది ఎవర్గ్రీన్ ఇండస్ట్రీ, రెసెషన్ ప్రూఫ్ ఇండస్ట్రీ అంటారు. మనుషులు ఉన్నంతకాలం జబ్బులు ఉంటాయి, జబ్బులు ఉన్నంతకాలం కొత్త మందులు కనిపెడుతూ ఉంటారు. కరోనా సమయంలో అత్యధిక లాభం పడింది ఫార్మా కంపెనీలే అని చెప్పచ్చు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు కూడా మంచివి, ఎందుకంటే ప్రజలకు ఆహారం అనేది ప్రాథమికమైన అవసరం. సో అవి కూడా బాగానే ఉంటాయి. ఆయిల్ కంపెనీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. అయితే కొన్ని సీజనల్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. ఆ సీజనల్ ఇండస్ట్రీస్ విషయంలో కంపెనీ యొక్క పనితీరు, కంపెనీకి మార్కెట్లో ఉన్న స్థానాన్ని బట్టి, అంటే అది ఎంత స్ట్రాంగ్గా కుదురుకుని ఉన్నది మార్కెట్లో ఉన్న దాన్ని బట్టి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏ కంపెనీ షేర్ ఏ ధరలో కొనాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? చాలా క్రిటికల్ ప్రశ్న అన్నమాట. ఒక కంపెనీ షేర్ ధర 10 రూపాయలు ఉంటుంది, ఇంకో కంపెనీ షేర్ ధర 100 రూపాయలు ఉంటుంది. అయ్యో అది 100 రూపాయలు ఉంది, ఎందుకులే అంత పెట్టుబడి పెట్టడం, 10 రూపాయలది కొందాం అంటే 10 రూపాయలది 2 రూపాయలకి వచ్చేయచ్చు, 100 రూపాయలది 200 అవ్వచ్చు. కాబట్టి ఏ కంపెనీ షేరు ఏ ధరలో కొనాలి అన్నది కంపెనీ యొక్క పనితీరు మీద, ఇండస్ట్రీ యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ షేర్ మనం కొంటున్నాము అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో అది మార్కెట్ లీడర్గా ఉంటే మీరు ఎప్పుడూ సేఫ్ సైడ్. ఎప్పుడు కూడా ఒకవేళ ఎక్కువ ధర పెట్టాల్సి వచ్చినా కూడా పనితీరు బాగున్న కంపెనీల షేర్లు ఎక్కువ ధరలో కొన్నా కూడా నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మార్కెట్ అనేది ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో వెళ్తుంది అని మనం భావించకూడదు. మార్కెట్ ఎప్పుడూ కూడా హెచ్చుతగ్గులకి లోన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మార్కెట్ తగ్గినప్పుడల్లా మంచి కంపెనీ షేర్ ధర తగ్గితే కొనాలి, మార్కెట్ పెరిగినప్పుడల్లా మంచి కంపెనీ షేర్ ధర పెరిగితే అమ్మాలి.
కాబట్టి ఏ ధర దగ్గర కొనాలి, ఏ ధర దగ్గర అమ్మాలి అన్నది మార్కెట్ని అనుసరించి వెళ్ళడం ఉంటుంది. కానీ ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ కూడా ఉండదు. మామూలు బజార్లో దొరికే వస్తువులకి ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి, కానీ షేర్ మార్కెట్లో కంపెనీ ప్రైసెస్కి ఫిక్స్డ్ ప్రైసెస్ కానీ ఉండవు. మనం కొనే ధర నుంచి అక్కడి నుంచి ఆ కంపెనీ యొక్క పనితీరు మెరుగుదలపడడం వల్ల, కంపెనీ పనితీరు బాగుండడం వల్ల ఆ కంపెనీ షేర్ ధర పెరుగుతుంది అని మనం అంచనా వేసుకుని కొనాలి. కాబట్టి మనం ఏ ధరలో కొంటున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ ధర నుంచి అది ఎప్రిషియేట్ అవుతుందా లేదా, అక్కడి నుంచి ఏమన్నా దానికి డౌన్వర్డ్ రిస్క్ ఉన్నదా, వీటిలన్నింటినీ నిర్ణయించే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. 2 ఫ్యాక్టర్స్ చెప్తా. అది ఒకటి ఈపీఎస్ అంటారు, ఎర్నింగ్స్ పర్ షేర్. రెండోది పిఈ రేషియో అంటారు, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఈ రెండింటి మీద ఆధారపడి ఫండమెంటల్స్ నిర్ణయించబడతాయి. ఈపీఎస్ అంటే ఒక కంపెనీ మొత్తం ఆర్జించే ఆదాయంలో మొత్తం ఆదాయము డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ద కంపెనీ వేస్తే మొత్తం నంబర్ ఆఫ్ షేర్స్ ఆదాయాన్ని నంబర్ ఆఫ్ షేర్స్తో భాగిస్తే వచ్చేది ఈపీఎస్ అనమాట, ఎర్నింగ్స్ పర్ షేర్. ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ 10 రూపాయలు ఉందనుకో, 10 ఉన్నదనుకోండి. అదే ఇంకో కంపెనీ అదే సెక్టర్లో ఉన్న ఇంకో కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్ 20 రూపాయలు ఉందనుకోండి, మరి ఆ రెండో కంపెనీ మంచి పనితీరు కనపరుస్తున్నట్టే కదా. అలాగే ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, మారుతి సుజుకి, మారుతి ఈస్ వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్స్, అలాగే టాటాస్, అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా, ఇలా కంపెనీస్ డిఫరెంట్ పనితీరు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సెక్టార్స్లో మహీంద్రా ఉందనుకోండి, వాళ్ళు ట్రాక్టర్స్లో లీడర్స్, మారుతి ఉందనుకోండి కార్లలో లీడర్స్, టాటాస్ ఉన్నాయనుకోండి లారీలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వాళ్ళు లీడర్స్. ఇట్లా ఒకే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఆపరేట్ చేసే కంపెనీస్ ఉంటాయి. వాటిని బట్టి మనం వాటి ధరలు అవి నిర్ణయించుకొని మనం కొంటున్న ఏ షేర్ అయినా సరే కొన్న ప్రైస్ నుంచి కొంతకాలానికి, అది ఎంతకాలానికి అన్నది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నేను మామూలుగా సాధారణంగా చెప్పేది ఏంటంటే కనీసం 3 సంవత్సరాల కాలం, ఏడాది నుంచి 3 సంవత్సరాల కాలం. ఎందుకంటే మార్కెట్లో 52 వీక్ హై 52 వీక్ లో అని ఉంటాయి. సాధారణంగా ఒక సంవత్సర కాలంలో ఓ కంపెనీ యొక్క షేర్ ధర అత్యల్ప ధర, అత్యధిక ధర అని 2 ఉంటాయి. అత్యధిక ధరలో కొన్నందువల్ల నష్టపోతామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కంపెనీ పనితీరు కనుక బాగుంటే అత్యధిక ధర నుంచి ఇంకా పైకి వెళ్తుంది. అత్యల్ప ధరలో కొన్నాం కాబట్టి ఇక్కడి నుంచి పెరుగుతుంది అని ఆశించకూడదు. కంపెనీ పనితీరు బాగుపోతే అక్కడి నుంచి ఇంకా కింద పడిపోతుంది. కాబట్టి ఏ ధర దగ్గర కొనాలి అనేది కంపెనీ యొక్క పనితీరు మాత్రమే నిర్ణయిస్తుంది. అదేవిధంగా ఏ కంపెనీ షేర్ ఏ ధరలో అమ్మాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఏ కంపెనీ షేర్ ఏ ధరలో అమ్మాలి అన్నది మీరు కొన్న తర్వాత మీరు లాభానికి అమ్ముతారా నష్టానికి అమ్ముతారా? ఎప్పుడు లాభానికి అమ్మాలి అనుకుంటాం, కానీ ఒక్కోసారి నష్టానికి కూడా అమ్మాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే కంపెనీ పనితీరు బాగోక నష్టాలు తెచ్చిపెడుతున్నప్పుడు అది హోల్డ్ చేయడం కన్నా అమ్మేయడం బెటర్. ఇక లాభానికి అమ్మడం విషయంలో మాత్రం మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి. నేను చెప్పే థంబ్ రూల్ ఏంటి అంటే, మీరు ఒక కంపెనీ షేరు కొన్న తర్వాత ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాన్ని మీరు హోల్డ్ చేయగలిగిన శక్తి మీకు ఉండాలి. మీరు ఉదాహరణకి బ్యాంక్ వడ్డీ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈ రోజున సంవత్సరానికి 5.45% లేదా 5.5% ఇస్తూ ఉన్నాయి. మీకు అదే షేర్ ధర ఒక సంవత్సర కాలంలో 11%, 12% రిటర్న్ ఇచ్చిందనుకోండి, మీరు బాగా లాభపడ్డట్టు కదా. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎంత 5.5% వస్తుంది. అదే ఒక సంవత్సరం కాలంలో మీకు 11%, 12% కనుక కంపెనీ షేర్ కనుక రిటర్న్ ఇచ్చి ఉంటే మీరు అమ్మేసుకోవచ్చు. కానీ అంత మాత్రం చేత దీనికి సాటిస్ఫై అవ్వకుండా ఇంకా పెరుగుతుంది అని ఆశించితే మార్కెట్ కనుక పడిపోతే అప్పుడు మీరు నష్టపోయామనే భావనకి గురి కాకూడదు. ఎందుకంటే షేర్ మార్కెట్లో లాభాలు నష్టాలు అనేవి మీరు కొనడం అమ్మడం పూర్తయిన తర్వాత మాత్రమే నిర్ణయించబడతాయి. మీరు పేపర్ మీద వాటి రేటు చూసుకున్నంతసేపు అది మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారా లాస్ బుక్ చేసుకున్నారా అని కేవలం కాగితం మీద నడిచే వ్యవహారమే కానీ చేతుల్లోకి వచ్చే వ్యవహారం కాదు. దాన్ని బట్టి మీరు ఎప్పుడూ కూడా మీరు ఒక టార్గెట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ ప్రైస్కి మీరు యూ హ్యావ్ టు ఎగ్జిట్. మీ తర్వాత వచ్చేవాళ్ళు కొన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి పెరిగితే అది వాళ్ళు అదృష్టం కానీ వాళ్ళు తినవలసిన లాభం కానీ మనం అనుకోవాలి. మనం 100 రూపాయలు కొని 150 రూపాయలకి అమ్మేసాం అనుకోండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఆ తర్వాత గురించి ఆలోచించుకోండి. ఒక వ్యక్తి షేర్ మార్కెట్లో ఎంతవరకు పెట్టుబడి పెట్టచ్చు సార్? ఒక వ్యక్తి షేర్ మార్కెట్లో ఎంతవరకు పెట్టుబడి పెట్టచ్చు, దీనికి రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందండి. ఒక వ్యక్తి ఎంత రిస్క్ తీసుకోగలరు అనే దాని మీద మాత్రమే. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది నిశ్చితమైన లాభార్జనకి ఇచ్చేది కాదు. కాబట్టి ఒక వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే దానికి ఒక థంబ్ రూల్ ఉంది. 100 మైనస్ యువర్ ఏజ్. సపోజ్ మీరు 30 సంవత్సరాల వయసు అనుకోండి, 100 మైనస్ 30, మీరు 1 లక్ష రూపాయలు పొదుపు చేస్తే 100 మైనస్ 30 అంటే 70.
రూపాయల్లో 70,000 దాకా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టచ్చు. అదే మీరు 50 ఏళ్ల వయసు వారు అనుకోండి, 100 - 50, మీ రూపాయల్లో 50,000 మాత్రమే పెట్టుబడి పెట్టచ్చు. మీరు 70 ఏళ్ల వయసు వారు అనుకోండి, 100 - 70 అంటే 30,000 మాత్రమే పెట్టచ్చు. ఇది కేవలం ఒక థంబ్ రూల్గా చెప్తున్నాను. అదే 70 ఏళ్ల వయసులో కూడా 70,000 పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మిగతా ఆస్తిపాస్తులు కానీ, మిగతా ఫండమెంటల్స్ కానీ, పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, రిటైర్ అయిపోయి ఉంటారు, 1-2 కోట్ల చేతిలో ఉంటాయి. భవిష్యత్తులో మన వాళ్ళకి ఎప్రిషియేట్ చేసేది, వాళ్ళు ఈజీగా లిక్విడేట్ చేసుకోగలిగేది స్టాక్ మార్కెట్స్ అని, లేదా వాళ్ళ వెనకాల అపారమైన అనుభవం ఉండొచ్చు, మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సంపాదించి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. కానీ కొత్తగా మార్కెట్లో ప్రవేశించే వాళ్ళకి మాత్రం సాధారణంగా కొంచెం చిన్న మొత్తాలతోనే వాళ్ళ ఆర్థిక పరిస్థితి తల్లకిందులు అవ్వకుండా ఇందులోనే సంపాదించేయాలి. షేర్ మార్కెట్ అనేది కేవలం ఒక పెట్టుబడి సాధనం మాత్రమే, అది సంపాదనకి మార్గం కాదు. మీ సంపాదన వేరే, మీ ఉద్యోగం వేరే, మీ వ్యాపారం వేరే. మీ ఉద్యోగంలోనూ మీ వ్యాపారంలోనూ మీరు మిగిల్చిన సొమ్ము ఇందులో కొంత పర్సంటేజీ షేర్ మార్కెట్లో పెట్టాలి. థ్యాంక్ యూ రాంబాబు గారు, చాలా చక్కగా వివరించారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.